అందరికీ నమస్కారము. కూటమి ప్రభుత్వానికి ఈ రెండేళ్ల నమ్మకానికి ఈ కార్యక్రమానికి పరుకన రావడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా 1వ వార్డులో వచ్చేసి పింఛన్లు చాలా మందికి మాకు 900 చిల్లర ఓట్ల పింఛన్స్ రావడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, సూపర్ 6 పథకాలు ఎంతగానో విజయవంతంగా అయ్యాయి. మాకు ఒక నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా మాకు స్త్రీ శక్తి ద్వారా ఎన్నో ఉపయోగాలు జరిగాయి. ఫ్రీ బస్సు, అదేవిధంగా స్త్రీ సంక్షేమాల కోసము ఇచ్చినందుకు, ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా గర్విస్తున్నాం. ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం 2 నెలల పాలన గురించి మా ఫిరోజ్ అన్న గారు మా వార్డుకు ఇచ్చేసినారు. మా వార్డులో ప్రతి లేడీస్ కానీ జనాలందరూ కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా అందరూ మాకు పింఛన్లు పడినాయి, మాకు తల్లికి వందనం పడినాయి, మాకు స్త్రీ భరోసా పడింది. మేము ప్రతి దానికి పోతున్నాం, ఫ్రీ బస్సు పోతున్నాం, అందరూ ఆనందంగా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ పోయిన ప్రభుత్వం చెప్తున్నాం కదా, ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా అందరూ బాగున్నారు. మేము పోయిన ప్రతి ఇంట్లో ప్రతి ఆడోళ్ళు కానీ ఎవరైనా కానీ ముసలోళ్ళు కానీ ప్రతి ఒక్కరు మాకు మంచిగా ఉంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ రావన్నారు. జస్ట్ మళ్ళీ మనకి ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో మనం మళ్ళీ టీడీపీ గెలుచుకుంటే రేపు పొద్దున మనంగా అభివృద్ధి పనులు మనం ముందుగా చేసుకోవచ్చు. మా వార్డుకు వచ్చి ఫిరోజ్ అన్న గారికి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫస్ట్ వార్డులో మన నాగార్జున గారి ఆధ్వర్యంలో, అట్లనే మన ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కానీ, మన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కానీ అందరూ నాతో పాటు వచ్చిన మా తెలుగుదేశం వీరాభిమానులు కానీ, బాలు సీనియర్ లీడర్ బాలకృష్ణ ఫ్యాన్ ఆయనకి, ఇంకా బామ్మర్దికి, ఇంకా లోకేష్కి అందరికి పేరు పేరు నా నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం ఫస్ట్ వార్డులో ఆల్మోస్ట్ 900 మెంబర్స్కి ఇక్కడ వార్డులో పెన్షన్స్ రావడం జరిగింది. దాని తర్వాత మనం ప్రతి ఇంట్లో తల్లికి వందనం అని వచ్చింది. మనం ఇప్పుడే ఒక ఇంట్లో చూసాం, 5 మంది పిల్లలు ఉంటే 5 మంది పిల్లలకి కూడా తల్లికి వందనం వచ్చింది. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. ఇంకొకటి, ఈ వార్డులో ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ బస్ అనేది ఉపయోగిస్తున్నారు. ఎక్కడన్నా దర్శనం వెళ్ళాలా కానీ, లేకపోతే ఎక్కడన్నా వేరే ప్రాంతం వెళ్ళాలా కానీ ఫ్రీ బస్ బాగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, మాకు ఇట్లాంటి నాయకులే కావాలి. దానికోసం నేను వచ్చే ఎలక్షన్లో కూడా ఇక్కడ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే నాగార్జున చెప్పడం జరిగింది, త్వరలోనే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా త్వరలోనే పూర్తి అయిపోతుంది. అది కూడా మనం వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా బహుశా నేను అనుకుంటా ఈ 15-20 డేస్లో అది కూడా పూర్తి అయిపోతుంది. ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్లో మనమంతా కలిసి కంపల్సరీ ఇక్కడ ఈ వార్డులో తెలుగుదేశం కౌన్సిలర్ని గెలిపించుకుందాం. కంపల్సరీ భారీ మెజార్టీలో గెలిపించుకొని ఖచ్చితంగా ఈసారి మనం చైర్మన్ సీట్ కైవశం కొడుతున్నాం, ఇంకా కొట్టాల్సిందే. జై హింద్, జై